కిందికి రమ్మా, అట్లా కిందికి రమ్మా, కిందికి రా. బాగున్నారా? అందరూ పైప్ లైన్ చేయాలని అందరికీ ముచ్చట. ఒక్కరెవరో మీకు అర్జీ పెట్టినారంటే రాసినారు. ఒక్కరెవరో యొక్క ఆదేశాల మేరకు 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు ఏమాత్రం ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇంకా ప్రభుత్వం హామీ ఇచ్చి ఏమైనా చేయని అంశాలు ఏమైనా ఉన్నాయా,
ఇంకా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా నెరవేర్చాల్సిన అవసరం ఉందా అనే అంశాలపైన అది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కౌన్సిలర్లు, చైర్మన్లు, అలాగే ఇక్కడ పురపాలక సంఘంలో పనిచేసే ప్రతి అధికారి, రెవెన్యూ అధికారులు, కరెంటు అధికారులు మొత్తం అందరూ కూడా ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రావడం జరుగుతుంది. ఇది కూడా నెరవేర్చడం జరిగింది. ఈ అన్ని అంశాలు కూడా ఈ ప్రతి ఒక కుటుంబ సభ్యురానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందేశ లేఖను మీకు ఇచ్చున్నారు. ఆ లేఖలో మీకు ఈ 3 సంవత్సరాలలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఇచ్చున్నారు, మీ కుటుంబానికి ఈ 3 సంవత్సరాల్లో ఏ మేరకు లబ్ధి చేకూరింది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ అన్ని అంశాలు కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు మీతో మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అలంకరించి ఏమమ్మా ఇవన్నీ వచ్చాయా, రాలేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, మేము చేసే సేవల్లో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అన్ని అంశాలు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి నేరుగా వారి ఖాతాలలోకి దీని వలన ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పిల్లల యొక్క చదువులకైతేనేమి, వారి యొక్క ముఖ్యంగా వాళ్ళ జీవన వ్యయానికైతేనేమి, వారికి ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. గతంలో ఏదున్నా కూడా ఒక అధికారులు రావడం, అధికారుల చుట్టూ ప్రజలు తిరగడం అనేది జరిగేది. ఇప్పుడు అధికారులే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వారే వచ్చి వారికి కావాల్సిన అర్హతల మేరకు ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా మీతో చర్చించాలి. ఇంకా ఏమైనా మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి అందాల్సిన అంశాల్లో ఏదైనా లోపాలు ఉన్నాయా కానీ అన్ని అంశాలపైన చర్చించాల్సిన ప్రాముఖ్యత కోసం అన్ని గడపకు కార్యక్రమం తిరిగిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క సమస్యలను కూడా వినాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. తక్షణమే పరిష్కరించవలసిన అంశాలు ఏదైనా ఉంటే తక్షణం పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సేవ చేసే అంశాల్లో ప్రభుత్వ అధికారుల యొక్క లోపాలు ఏదైనా ఉంటే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విని ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా మీ ముందుకు నవరత్నాలను తీసుకొని వస్తాను. మీ గడపకే నవరత్నాలను తీసుకొని వచ్చి మీ ఎమ్మెల్యేల ద్వారా అందిస్తాను అని గౌరవ ముఖ్యమంత్రి పంపించిన సందేశాన్ని మీరందరూ గౌరవించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలను మీరందరూ గెలిపించడం జరిగిందమ్మా. ఆయన మాట మీద నమ్మకంతోనే ఏ గుడి దగ్గర, ఏ బడి దగ్గర మీరు పెన్షన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా తెల్లవారంగానే వాలంటీర్లు మీ గడప దగ్గరకు వచ్చి పెన్షన్ అందిస్తున్నారని, మీరు యోగంగా క్షేమంగా ఉన్నారని తెలుసుకోవడానికి వచ్చినామమ్మా. నిజంగానే ఇస్తున్నారా వాలంటీర్లు పెన్షన్లు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి? నిజమా కాదమ్మా చెప్పాలి. మీరు నిజం కాదంటే ఆ వాలంటీర్లకి జీతం ఆగిపోతుందమ్మా. ఇస్తున్నారు. రకరకాల ప్రభుత్వ పథకాలను మీ గడప దగ్గరికే వివరించి మీకు జ్ఞానం కలిగించే అప్లికేషన్స్ ఫిలప్ చేస్తానని చెప్పినారమ్మా. వాలంటీర్లు వచ్చి ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీకు వివరించి చెప్తున్నారా లేదా? అప్లై చేయిస్తున్నారు కదమ్మా. గడప గడపకు మన ప్రభుత్వం, అదేమో ఈ కార్యక్రమం పేరు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం, నేను చేసినది కాదమ్మా. ఆయన ఉద్దేశం ఏమిటంటే 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ మనం ఓటు అడిగినాం. ఓటు అడిగేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాం వారికి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే పెన్షన్ యొక్క వయస్సును తగ్గించి డబ్బును పెంచి మీ ఇంటి దగ్గరికే డబ్బు పంపిస్తా. నా ఫ్యాన్ గుర్తును మీరు గెలిపించగలిగితే డాక్రా గ్రూపుల్లో అప్పు తీసుకునే మహిళల యొక్క బాకీని సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 4 భాగాలుగా విభజించి నేనే కడతా. నా అభ్యర్థి అయిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రొద్దుటూరులో మీరు గెలిపించినట్టయితే
మీ బిడ్డలను చదివించి బడికి పంపినందుకు 15,000 అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా మీకు ఇస్తా. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే పేద ప్రజలకు సేవ చేస్తా. అందులో భాగంగా డాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలు తీసుకున్న బాకీకి వడ్డీ నేనే కడతా. రైతులు వ్యవసాయం చేసేదానికి 13,500 సంవత్సరానికి ఒకసారి నేనే పంట పెట్టడానికి డబ్బులు ఇస్తా. 45 సంవత్సరాలకే సంవత్సరానికి ఒక్కసారి 18,750 రూపాయలు పెన్షన్ ఇస్తాం. నిరుపేదలైనటువంటి అందరికీ సొంతం స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 డబ్బులు ఇచ్చి, మీరు కట్టుకోలేకపోతే ఎమ్మెల్యేగా చెప్పి ఆ బాధ్యత కూడా మేమే తీసుకొని ఇల్లు కట్టిస్తాం. అది ఇచ్చినాం. పెన్షన్ ఇచ్చినాం. 45 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినాం. అమ్మఒడి ఇచ్చినాం. డాక్రా గ్రూపుల్లో బాకీ కట్టినాం. 0 వడ్డీ ఇచ్చినాం. రైతులకు భరోసా 13,500 ఇచ్చినాం. దళితులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చినాం. దళితులకు మంగళ షాపులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చినాం. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న తోపుడు పనులు ఉండే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి 10,000 రూపాయలు ఇచ్చినాం. మతాన్ని వారి మతాలకు సంబంధించి ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన చేసే మోజములు, ఇమాములు, పాస్టర్లు, గుళ్ళో పూజారులు వీళ్ళందరికీ సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఇస్తూ వచ్చినాం. నెల జీతాలు కూడా ఇచ్చినాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మీకు చెప్పినవన్నీ కూడా ఇచ్చినాం. అవి ఇచ్చినాము అని మిమ్మల్ని అడగడానికి, ఇంకా మేము ఏదైనా మాట తప్పి ఉంటే చెప్పండి తల్లులారా, సరి చేసుకుంటాం మా పొరపాట్లు ఉంటే అని చెప్పి మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గరికి రాగలిగినాం. ఒక్క మీ వార్డుకు వినండమ్మా, ఒక్క మీ వార్డుకి 9వ వార్డు కదా, ఒక్క 9వ వార్డుకు సత్యం కౌన్సిలర్ని, ఈయన మీ కౌన్సిలర్, ఈయన వార్డుకు సంబంధించిన మహిళలైన మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా నగదు లెక్కను మీ అకౌంట్కు పంపిణీది ఎంత, మిగతా ప్రయోజనాలు కాకుండా నగదు లెక్క మీ అకౌంట్కు, అంటే లంచం ఇవ్వకుండా, మీరు కమిషన్ ఇవ్వకుండా, దళారులు లేకుండా, రికమెండేషన్లు లేకుండా, ఒకరి కాళ్ళు పట్టుకోకుండా, ఒకరి ఇళ్లకు తిరగకుండా, మీ ఇంటికాడికే వాలంటీర్ వచ్చి మీ సచివాలయంలోనే అప్లోడ్ చేసి అర్హత కలిగిన ప్రతి పేదరాలకు వివిధ రకాల సంక్షేమ పథకాల పేరుతో నగదు డబ్బు మీ అకౌంట్లోకి ఒక్క 9వ వార్డు ప్రజలకు ఎంత ఇచ్చినాడు అని చూస్తే ఇక్కడ చూసి ₹3,34,00,000 ఇచ్చినాడమ్మా. ఇది ఇంటికి 1,80,000 కాక, ఇంటి పట్టా కాక, అంటే అమ్మఒడి, పెన్షను, 45 ఏళ్ళకు పెన్షను, రైతు భరోసా, 0 వడ్డీ, ఆసరా, ఇట్లాంటి 3,35,00,000 ఇచ్చినాడు. ఒక్క 1000 ఇళ్లకు 3,35,00,000 ఒక 1000 ఇళ్ళకి ఇచ్చినాడు. 3 ఏళ్ల కంటే 1,10,00,000 ఇచ్చినాడు సంవత్సరానికి. ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2,20,00,000 ఇస్తాడు. అంటే 5 సంవత్సరాలకు 5.5 కోట్లు ఇచ్చినాడు మీకు. ఈ వార్డులో ఉండే అక్క చెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి మీ తమ్ముడు 5 సంవత్సరాలకు 5.5 కోటి నగదు లెక్క మీకు ఇచ్చినాడు తల్లి. ఏ ప్రభుత్వాలైనా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారా? ఏ ముఖ్యమంత్రి అయినా మహిళల కోసం ఇంత నగదు లెక్కను మీ అకౌంట్లోకి దళారీ వ్యవస్థ లేకుండా ఇవ్వగలిగినాడా? మీ పిల్లలు చదివించడానికి ₹1 ఖర్చు లేకుండా పుట్టినప్పటి నుంచి పెద్ద చదువు వరకు ప్రతి రూపాయి ఆయనే కడుతున్నాడు. బడికి పంపితే అమ్మఒడి 15,000 మీకే ఇస్తున్నాడు ఎదురు. పెద్ద పిల్లలైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఆయనే కడుతున్నాడు. హాస్టల్కి పోతే 20,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు ఇచ్చి ఉచితం వైద్యం చేయించినాడు. మీ బాకీ చేస్తే ఆయనే తెచ్చినాడు.
మీరు బాకీ చేస్తే వడ్డీ ఆయనే కట్టినాడు, మీ పిల్లలకు డబ్బులు ఆయనే ఇచ్చినాడు, వ్యవసాయం చేస్తే పంట పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినాడు. ఇన్ని చేసి ఏ కారణం చేతైనా ఈ ప్రభుత్వం రాకపోతే ఆగిపోతే నష్టం జరిగేది నాకా మీకా? మీ ఆఖరికి అన్నం లేకపోతేనే బాధపడాలి, మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట లేకపోతే బాధపడాలి. మీరు బ్రతికిన బ్రతుకు, నేను బ్రతికిన బ్రతుకు మన బిడ్డలు అట్లే బతకాలనా? గుమస్తాలుగానే బతకాలనా? కార్మికులుగానే బతకాలనా? మీ పిల్లలు కూడా అట్లా ఉద్యోగస్తుల్లాగా బతకాల్సిన అవసరం లేదా? ఇవన్నీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలన్నా. 24,000 మంది, 24,000 మందికి 1.25 సెంటు స్థలం చొప్పున ఇళ్ల పట్టాలు నేనే ఇచ్చిన. మీ అందరికీ మీకు ఇచ్చిన స్థలం విలువ 500 ఎకరాలు, 200 కోట్లు. మీకు ఇచ్చిన స్థలంలో 3 చోట్ల 3 కాలనీగా ఇల్లు కడతా ఉంటే అక్కడ రోడ్డు వేయడానికి, కాలువలు తవ్వడానికి, నీళ్లు తేవడానికి, బస్సు పెట్టడానికి, గ్రామ వాలంటరీ సచివాలయ వ్యవస్థ తవ్వడానికి, గుడి కట్టడానికి, బడి కట్టడానికి, ఆసుపత్రి కట్టడానికి మరొక 300-400 కోట్లు ఖర్చు అవుతుంది. మీ 24,000 మందికి ఒక్కొక్కరికి 1,80,000 ఇస్తాం ఉచితంగా, 500 కోట్లు అవుతుంది. మీకు నగదు లెక్క 500 కోట్లు, భూమి విలువ 200 కోట్లు, అక్కడ అన్ని సౌకర్యాలు చేయడానికి 300 కోట్లు, 1000 కోట్లు. దేశం పార్టీ నుండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఊరికైనా పేద ప్రజల ఇల్లు కట్టుకునే దానికోసం 1000 కోట్లు ఇచ్చిన మగోని చూపిస్తే మీ ఇంట్లో పోకు దుంపుతా, నేను కసువులు నూపుతా మీ ఇంట్లో. నేను ఇది ఆశ్చర్యం నాకే. ఒక చదువుకొని ఉండి ఒక ప్రజానాయకునిగా, ప్రజాప్రతినిధిగా ఉండే నాకే ఆశ్చర్యం. నా ఊరికి 1000 కోట్లు ఇచ్చినాడు ఆయన, ఒక్క ఇంటి కోసం. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు మరొక విషయం చెప్తా ఉన్నా, మనిషి బ్రతికితే, పరిపాలన చేస్తే, రాజకీయాల్లో కొనసాగితే జగన్మోహన్ రెడ్డి లాగా బ్రతకాలా అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. డాక్రా గ్రూప్ నుండి రుణాలు నేను మాఫీ చేస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు 2014లో. మనం ఓట్లు వేసినారు, గెలిచినాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. మోసం చేసినాడు, మాఫీ చేయలే, మీ బాకీ కట్టలే, ఎలక్షన్లు వచ్చినాయి, మీరు ఎక్కడ ఓటు వేయకుండా పోతారో అని చెప్పి 5 సంవత్సరాలు మోసం చేసిన ఆ దొంగ చివరిలో మిమ్మల్ని ప్రలోభ పెట్టి మధ్యపెట్టి ఓటు వేయించుకునే దానికోసం చెప్పిన బాకీ తీర్చకుండా పసుపు కుంకుమల పేరుతో 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టి నాకు ఓటు వేయించుకోవాలా అని మోసం చేసే ప్రయత్నం చేసినాడు. అది కనుక్కునే మీరు 10,000 తీసుకున్నారు, నువ్వు మాకు పసుపు కుంకుమ అన్నావు, మేము నీకు సున్నం పూస్తాంలే అని చెప్పి సున్నం పూసినారు. వాటికి అయిపోయింది ఆయన కథ. తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో డాక్రా గ్రూపుల్లో బాకీ ఉండే మహిళల యొక్క మొత్తం ఎంతైతే ఉందో అంతా 4 పావలాలుగా మేము చెల్లిస్తామని చెప్పినాం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి 1000 కోట్ల రూపాయలు ఇంటి కోసం ఎట్లయితే ఇచ్చినాడో, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి డాక్రా గ్రూపు నుండి అక్క చెల్లెమ్మల యొక్క బాకీ ఎంత అని చెప్పి నేను అధికారులను అడిగితే 130 కోట్లు తల్లి మీరు తీసుకునే బాకీ. చూసేదానికి అమాయకంగా ఉన్నారు. 130 కోట్లు తీసుకున్నారు. ఈ కోట్లు కట్టినాం. ఒకసారి 32.5 కోటి కట్టినాం, ఒకసారి 32.5 కోటి కట్టినాం, 65. ఇంకా 65 కోట్లు బాకీ ఉంది. ఇంకా 2 సంవత్సరాలు మాకు వ్యవధి ఉంది. ఈ 2 సంవత్సరాలకు 65 కోట్లు 2 పావలాలుగా కట్టి మీ బాకీని మేము తీర్చుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడుగుతా ఉన్నా. ఒక మాట నాయకుడు ఇస్తే మాట మీద నిలబడే విధానం ఇది. ఒక మాట కిల్లిస్తాను అని చెప్పి పేదవాళ్ళకి వచ్చిందట. ప్రేమ బాధ ఏంటంటే ఇంటిది స్థలం ఇచ్చిన మాట వాస్తవం, ఆ స్థలం చుట్టూ డెవలప్ చేస్తాననే మాట వాస్తవం, 1,80,000 నాకు ఇచ్చిన మాట వాస్తవం, మేము కట్టుకోలేకపోతే నువ్వే దగ్గరుండి మా భారాన్ని మోసి కడతా ఉండే మాట వాస్తవం. అయితే ఆ ఇంటికి ఇంకా 60,000 70,000 తక్కువ వస్తుంది చూడి
అది మమ్మల్ని పెట్టమంటున్నారు చూడి, అది మాకు బాధగా ఉంది, పెట్టలేము అనేది చాలామంది మహిళలు బాధపడతా ఉండే సమస్య. వాస్తవికంలో ఉండే మనం ఉచితంగా మీకు ఇవ్వడం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మీకు ఇచ్చే డబ్బు లేకపోవడం వలన 60,000 ఇవ్వలేకపోతాననే తప్ప మీకు భారం కలిగించాలని బాధ పెట్టాలని కాదు. అయితే మీకు ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మీకు ఇచ్చిన స్థలం కొన్నప్పుడు 40,000 సెంటు, ఇప్పుడు ఆ ధర 3 లక్షలమ్మ సెంటు, 2, 3. మీకు ఎప్పుడైతే భూమి కొనిచ్చి ఇచ్చినామో అక్కడ ఇల్లు పడతానాయో ఆ ప్రాంతం యొక్క విలువ పెరిగి మీ సెంటు విలువ 2 లక్షలకు వచ్చింది, 3 లక్షలకు వచ్చింది. 1,20,000 మేము ఇస్తాం. భూమి 2.5 లక్షలు 3 లక్షలు అవుతుంది. 2 లక్షలు వేసుకో భూమి, మేము 2,20,000 2 లక్షలు ఇస్తున్నాం, 4 లక్షలు. మీరు ఒక 70,000 పెడుతున్నారు, 470. మనకు పడేదే ఇప్పుడు 470 అయితే దాన్ని మేము పడి కట్టి గుడి కట్టి రోడ్డు వేసి కాలువలు తెచ్చి వైఫై తెచ్చి కరెంటు లోపల భూమిలో తెచ్చి అన్ని తెచ్చిన తర్వాత డెవలప్ చేస్తే దాని విలువ పెరిగి మీరు చేరే నాటికి 2 సంవత్సరాలకు మీరు చేరే నాటికి ఆ ఇంటి విలువ 8 నుంచి 10 లక్షలు చేస్తుంది. ఈరోజు మీరు పెట్టే 60,000 10 లక్షల విలువ. ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు ఇచ్చిన నాయకులందరూ మీకు డీకేటీ పట్టాలు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి మీకు డీకేటీ పట్టా ఇవ్వలే. ఇంటిని రిజిస్టర్ చేపిస్తున్నాడు మీ పేరుతో, ఆడవాళ్ళ పేరుతో. అంటే అమ్ముకుండే అధికారాన్ని ఇస్తున్నాడు. బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకునే అర్హత ఇస్తా ఉన్నాడు. అంటే 10 లక్షలు విలువ చేసే ఆస్తికి మీరు హక్కుదారులై మీ బుద్ధి పుట్టినప్పుడు మీ ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛను మీకు కలిగించి మీ కుటుంబ అవసరాలకు బ్యాంకులో లోన్ తెచ్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తూ ఉండే ఈ సౌకర్యాన్ని ఒక్క 60,000 పెట్టే దానికోసం బాధపడదు తల్లులారా. మా దగ్గర లేకపోవడం వల్ల ఇయ్యలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించండి, క్షమించండి, కష్టమైన ఇల్లు కట్టుకొని ఇంట్లో చేరండి అని మీకు సవినయంగా మీ బిడ్డలాంటి రాచమల్లు జగనన్న వైపు నుంచి మీ పాదాలకు నమస్కరిస్తూ విజ్ఞప్తి పూర్తిగా చెప్తా ఉన్నా, తల్లి క్షమించండి, మనసుతో అర్థం చేసుకొని మమ్మల్ని మన్నించండి. మా దృష్టికి ఏదైనా సమస్య తెస్తే అది పరిష్కరించేదానికి సంసిద్ధంగా ఉంటాం. ఎంత మేము ఎదిగినా కూడా మీ పట్ల ఒదిగి ఉండేదానికి సంసిద్ధాన్ని వ్యక్తం చేస్తూ జగనన్న పరిపాలన ఉంటారని, ఈ ప్రభుత్వం మీదని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మరొక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవుతుంది. 24,000 ఇల్లు నేనే కట్టిస్తాను, అదే బాధ్యత. మేము కడతాం. మేము 24,000 ఇల్లు కట్టించే బాధ్యత నాదే అమ్మా. మీ ఇళ్ళన్ని కట్టించే బాధ్యత మీరు కట్టుకోలేరు. ముసలోళ్ళు, ముతకోళ్ళు, భర్త లేని వాళ్ళు, అవ్వలు ఉంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడతా అంటే మీ ఇళ్ళని నేనే కట్టించే బాధ్యత తీసుకుంటే నేనే కట్టిస్తాను, నాదే బాధ్యత. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన USG కెనాఫ్ బోర్డుతో మీ ఇంటిని అందంగా కొత్తదనంగా మార్చుకోండి. వాడండి మీ ఇంటికి USG కెనాఫ్ బోర్డ్.